దత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. జయ గురుదేవదత్త. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదత్తమ్మ. మనం రోజు వీడియో చేసినట్లే ఈరోజు కూడా అద్భుతమైన ఒక మహాత్ములు మన ఇంటికి వచ్చారు. ఆ మహాత్ముడితో ఈరోజు తన సిద్ధమంగళ స్తోత్రం అనుభవం చెప్పుకున్నాం. ఎందుకంటే మహాత్ముడు అంటున్నానంటే ఆయన నిరంతరం పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా సిద్ధమంగళ స్తోత్రంతో అనుసంధానం అయి ఉంటారనమాట. అలాంటి మహాత్ముడు ఈయన ఎవరని అనుకుంటున్నారా? నేను ఎప్పుడూ మీకు యూట్యూబ్లో చెప్తూ ఉంటా. నెల్లూరు మా సమతమ్మ గారు అనమాట. ఇదిగోండి చూడండి, ఈవిడ గొప్ప ఆధ్యాత్మిక భక్తురాలు. ఈవిడ నాకు సిడీలో పరిచయం, ఒక 3 ఏళ్ల క్రితం సిడీలో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నన్ను వదలట్లేదు. నిజంగా ఒక అంకిత భక్తురాలు అంటే ఈమెనే చెప్పుకోవచ్చు అనమాట. నేను ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తుంది. అంత అత్యంత అద్భుతం. సిద్ధమంగళ స్తోత్రం చదువుకోరా, నీ జీవితంలో చాలా మేలు జరుగుతుంది అని చెప్పారు. 2 సంవత్సరాలుగా ఇంచుమించు ప్రతిరోజు పూలకు ఏమి అవి దానికి ఎంత అవుతాయో అంత అవుతాయో నేను చూసుకోకుండా తను ఖర్చులంతా కూడా మానేసుకొని ఆ పూలతో ఆ స్వామికి 102 సార్లు సిద్ధమంగళ స్తోత్రం ఎన్నోసార్లు చదువుతుంది. అలా చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా తండ్రిని చూసి తల్లిని చూసి భక్తిలో దిగుతారు. కానీ ఇక్కడ రివర్స్గా ఆల్రెడీ భక్తిలో ఉండే తండ్రిని మళ్ళీ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆ రూట్లో తీసుకొచ్చి ఆయన్ని అంటే రోజు ఇంకా అదే నాన్న నీకు ధ్యాస శ్వాస అదే అని చెప్పేసి ఈవిడ ఎలా చదువుతుందో దాన్ని మళ్ళీ ఆయన ద్వారా చదివించింది. కాబట్టి మీకు ఎందుకు చెప్పిన మహాత్ముడిని కూతురు చెప్తే నేను ఎందుకు వినాలి అనుకోకుండా ఇదేదో మహామంత్రంగా ఉందని ఆవిడికంటే కూడా ఇంకా ఎక్కువగా నిరంతరం ఆయన చదువుతూనే ఉన్నారనమాట. కాబట్టి ఆయన మాటల్లో మనం ఆ సిద్ధమంగళ స్తోత్రం వల్ల ఏం లాభం జరిగిందో, లేదంటే ఆయన అనుభవాలు ఆయన మట్టి ద్వారానే విందాము అని చెప్పేసి ఈరోజు నేను ఆయనతో మనం యూట్యూబ్ చేయడం జరుగుతుందన్నమాట, వీడియో చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు పిఠాపురంలో మనం ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం 21, 22. ఆ కార్యక్రమానికి పిఠాపురానికి ముందుగానే 2 రోజులు ఇక్కడ మన దగ్గర మన పీఠంలో ఉండాలి, ఇక మన స్వామి దగ్గర ఉండాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రొద్దుట రావడం జరిగింది. కాబట్టి ఆయనతో మనం ఈరోజు ఈ యొక్క చిన్న ఇంటర్వ్యూ మీకోసం వినిపిస్తున్నా. నమస్తే అండి. నమస్తే. ఈరోజు మన వాళ్ళ కోసం మీరు రోజు సిద్ధమంగళ చదువుతారు కదా, మీకు ఎందుకు చదువుతున్నారు, అసలు మీరు చదవమని ఆమె ఎలా చెప్పింది, దాన్ని మీరు ఎలా అనుభవంలోకి తీసుకొస్తున్నారు చెప్పండి, మన వాళ్ళ కోసం చెప్పండి. చదవమని మా కుమార్తె సమతమ్మ గారు చెప్పిన తర్వాత నేను కూడా చదివితే బాగుంటుంది అని చెప్పి చదువుతూ ఉన్నాను రోజును. ఆ సమతమ్మ గారు గురువు నిర్మలాదేవి గారు ఆమె చెప్పారు. ఆ సమతమ్మ నాకు చెప్పాను, నాకు బాగా నచ్చింది. అది నచ్చిన తర్వాత ప్రతిరోజు నేను చదువుకుంటూ ఉన్నాను. నా బాధలు కొన్ని చేస్తాయని చెప్పి చదువుతూ ఉన్నాను. చాలా బాగా చదువుతారు కదా. రోజు ఎన్నిసార్లు చదువుతారండి? రోజుకి ఒక్కసారి 108 సార్లు చదువుతాను, ఒక్కసారి 50 సార్లు చదువుతాను, 22 సార్లు చదువుతాను. మీ ఇష్టం, ఆ ఇష్ట ప్రకారం చదువుతానే ఉంటాను. నోటికి ఎప్పుడు సందు చిక్కితే అప్పుడు చదువుకోవాలనిపిస్తాను. కాఫీ తాగేస్తే 11 సార్లు, అన్నం తింటే కంటిన్యూగా నిద్రలేటివే చదువుతాను, 11 సార్లు చదువుకుంటాను. కానీ స్నానం చేసి చదువుతారా? స్నానం చేయకుండానే? స్నానం చేయకుండానే చదువుతాను. వెరీ గుడ్. ఇది అద్భుతం అండి. ఎందుకంటే చాలామంది డౌట్స్ తీర్చారు చూసారా. అందుకే ఒక మహాత్ములు మనకు ఒకటి నేర్పిస్తారండి. స్నానం చేసి చదవచ్చా, స్నానం చేయకుండా చదవచ్చా, లేకుంటే తినే చదవచ్చా, లేదంటే సాయంకాలం చదవచ్చా, లేకుంటే పొద్దున్న చదవచ్చా, దీపం పెట్టాలా, దీపం పెట్టుకుంటే ఇలా చాలామంది సందేహాలతో అడుగుతూ ఉంటారండి. కానీ చూడండి, ఆయన స్నానం చేయకుండానే చేస్తారంట. అంటే దీనికి స్నానం చేయకుండా అది మంచిదా చెడుదా అని మీకు ఒక సందేహం రావచ్చు. నీ మనసులో ఉండేది చేయాలని అంటే భౌతికం పైన శరీరాన్ని చేస్తున్నాం అంతే, కానీ లోపల శరీరానికి స్నానం అనేది నామమేనండి. ఆ నామమే మన దత్తనామం కావచ్చు, భగవంత నామం కావచ్చు, సిద్ధమంగళ స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే ఆ నామంతో ఆయన లోపల స్నానం చేపిస్తున్నారండి. మీరు చాలా అత్యంత అద్భుతం. అందరికీ కూడా మనందరికీ కూడా ఉపయోగపడే మాట చెప్తాను. నామానికి స్నానం, సంధ్య, ఒక శుచి, శుభ్రత అవి లేకపోయినా కూడా నీ నామం ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉంది అని మంచి విషయం చెప్పారు సార్. నిద్రలేసి చదువుకునేటప్పుడు ఈ కాఫీ ఇస్తా ఉన్నా కానీ నాకు కాఫీ తెస్తుందని కూడా తెలవదు. తాగుతా ఉంటే ఇదిగో కాఫీ అంటే అప్పుడు చూస్తాను నేను. మామూలుగా అప్పుడు కాఫీ గ్లాస్ అందుకుంటాను, అప్పుడు చదువుకుంటానే ఉంటాను. చూడండి, అంటే
భక్తి ఎలా ఉందంటే మనము కాఫీ టైం అయింది అనుకోండి, కాఫీ ఇస్తే బాగుండు, తాగే చదువుతాం, తాక్కొని చదువుతాం ఇలా అనుకుంటాం. కానీ ఆయన కాఫీ తెస్తే కూడా అది కాఫీ అని కూడా తెలియకుండా ఆ యొక్క బాహ్య స్మృతిలోకి వెళ్ళిపోతున్నాడండి ఆయన. అంటే కాఫీ తెస్తారా, తాగుదామా, లేకుంటే చదువుదామా, చదువుతూ ఉంటాం, నా భార్య తెస్తుంది కాఫీ, ఇలాంటి ఆలోచనలు కాఫీ మీద లేదు. ఆయన మనసు, ఆయన ధ్యాస, ఆయన శ్వాస మొత్తం ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రం ద్వారా మాత్రమే జరుగుతుంది. అలాగే తట్టి ఇదిగో కాఫీ అని అంటే కానీ ఆయన మామూలు స్లోలోకి రావట్లేదు. అది కదా భక్తి, అలా ఉండాలండి. చాలా అద్భుతం అండి. తర్వాత ఉలిక్కబడి తీసుకుంటాను, గ్లాసు ఉలిక్కబడి తీసుకొని ఆవిడ చేతిలో పట్టుకొని చదువుకుంటా ఉంటాను. అద్భుతం అండి, నిజంగా చాలా అద్భుతం. అలాగే మీకు సమతమ్మ చెప్పిందనే చదువుతున్నారా? సమతమ్మ చెప్పింది ఆమె చెప్పిందనే నాకు కూడా కొంచెం బాగా అది దేవుడు అనేది ఇష్టపడింది, చదవాలనిపించింది. ఆవిడ చదవాలనిపించిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూస్గా చదువుతా ఉంటా. ఎవరికన్నా కూడా చెప్తాను ఇట్లా అని. అందరూ ఏంటంటే అన్న నిన్ను చూస్తేనే మాకు భగవంతుని చూసినట్టుంటుంది అని చెప్తా ఉంటారు, అడుగుతూ ఉంటారు నన్ను కొంతమంది అమ్మ ఇదైతే మంచిది ఆయన అట్టా ఇట్టా అని చెప్పి చెప్తాను వాళ్ళకి. ఇది కూడా మనం నేర్చుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పారు, స్నానం చేయకపోయినా కూడా నేను చదువుతానమ్మా అని చెప్పారు. తర్వాత ఆయన చదివి ఆయన ఆనందపడమే కాకుండా ఆయన 10 మందితో చదివించి ఆయన అమ్మ ఇది చదవండి నాయన, ఇది మంచిది నాయన అని అందరినీ బతిమాలి కూడా చదివిస్తున్నారు. ఇది మన కోసమే కాదు అందరి కోసం అని కూడా ఆయన ద్వారా, మీ ద్వారా నేను ఈ విషయం కూడా తెలుసుకున్నామండి. ఇంకా గుడికి వెళ్తా చదువుతారు? గుడి చరిత్ర కూడా చదువుతాను. గుడి చరిత్ర రోజు గుడికి పోతాను. గుడిలో కూర్చొని రాగి చెట్టు కింద కూర్చొని ఆ పారాయణం చేసుకొని వస్తాను. గురు చరిత్ర మీకు నచ్చిన బాగా అధ్యాయం ఏంటి నాన్న? బాగా నచ్చింది అంటే 52 అధ్యాయాలు ఉన్నాయి. అందులో నామధారకుడు ఆ యొక్క ప్రార్థనతో నుంచి లాస్ట్లో ఆయన ఆ కథలన్నీ, ఆ లీలలు విని అట్లా నిశ్చేష్టుడు అలా ఉండిపోతాడు అనమాట. నక్కసిక్క పర్యంతం ఆయనకు స్పృహ లేదు, అలా ఉండిపోతాడు. ఆ అధ్యాయం నీకు బాగా నచ్చింది ఏంటి? ఒక అధ్యాయం చెప్తాను. ఆయన పేద బ్రాహ్మణుడి అందరూ మహారాజుల మేడం ఉంటే ఈ పేద బ్రాహ్మణుడి ఇంటికి పోతాడేమి ఈ భిక్షకి, ఆయన ఏం పెడతాడు, ఈయన తెచ్చుకుంటాడు అని అంటారు. కానీ ఆ భగవంతుడికి ఏంటంటే ఆ పేద బ్రాహ్మణుడి ఇంటికి పోయి ఆయన భిక్ష తీసుకోవాలని, ఆయన భిక్ష తీసుకొని ఆయన కోరిక నెరవేర్చి వాళ్ళని సంతోష పెడతాడు. భగవంతుడు ఎవరికైనా మనం కోరుకుంటే ఎవరినైనా అదే చేస్తాడు కదా. ఆ నమ్మకం అనేది ఆ అధ్యాయం చదువుతుంటే ఎవరినైనా భగవంతుడు అనేవాడు మనం పైకి తీసుకురావాలంటే ఎంతసేపు తీసుకురావాలా అనేది అనిపిస్తుంది. నిజంగా ఎంత అత్యంత అద్భుతం అంటేనండి, నిజంగా ఈరోజు మేము ఒక వీడియో చేయాలని అనుకోలేదు, కానీ స్వామి ఎంత అద్భుతంగా ఆయన దగ్గర ఆ లీల చెప్పించారు చూడండి. అమరపురం లీల అనుకుంటా మీరు చెప్పేది. శ్రీగురుడు ఆ భిక్షకంతా అంటే అమరపురం నడిచి అంటే నర్సబాడి నుంచి కొంచెం దూరం 1 కిలోమీటర్న్నర ఉంటుందండి. స్వామి అక్కడ ప్రతిరోజు ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు వెళ్తే అందరూ అనుకుంటారు, అయ్యా పేదవాడు అతనే భిక్ష తీసుకొని బతుకుతుంటే అతని దగ్గరికి వెళ్ళి ఈ నెల అయితే ఏమి దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళంతా నవ్వుకుంటారు. అయితే ఆ పేదవాని ఇంటికే వెళ్ళి భిక్ష తీసుకొని తర్వాత ఆయనకి ఏం కావాలో ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడనమాట స్వామి. నిజంగా ఇక్కడ మనం అందరూ కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే పేద ధనికులు కాదండి, స్వామికి ఇక్కడ ఎవరైతే నిజంగా ఆడంబర భక్తితో కాదు అనుకువ భక్తితో మాత్రమే స్వామి అక్కడికి వస్తారనే విషయాన్ని, అలాగే మనం నమ్ముకుంటే భగవంతుడిని తప్పకుండా మనకి భగవంతుడు అలాంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని తప్పకుండా ఈ గురు చరిత్ర ద్వారా ఈయనకి నచ్చిన అధ్యాయం అదట. నిజంగా చాలా చాలా అదృష్టం అండి. భగవంతుడు మనకు అదే చేస్తాడు కదా అనే నమ్మకంతో అనిపిస్తుంటుంది మనసులో. అది అందుకని తల్లిదండ్రులేసి మామూలుగా అది అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. చాలా చాలా ఇంకా ఇంకేమైనా బాగా నచ్చిన ఉందా మీకు? ఇంకా ఉంటాయి నాయన, కరెక్ట్గా అంటే టకటకా చెప్పలేను. పర్లేదు. అలాగే బాబా సత్యత కూడా చదువుతారు కదా రోజు. అలా ఈ పూలంతానండి నెల్లూరులో 450 పూల దాకా తీసుకొచ్చారండి. ఇప్పుడు 108 సార్లు గురిచేది మన ఇంట్లో సిద్ధమాలు పారాయణ జరుగుతుంది అనమాట. మీకంతా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో. అక్కడి నుంచి ఈ పూలు తీసుకొచ్చారనమాట. మన సంతమ్మ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ పువ్వులతో సిద్ధమాలు 108 సార్లు చేస్తున్నాం. అలాగా నాకెప్పుడు దొరికాయి, కానీ వీళ్ళ అదృష్టం ఏంటంటే ప్రతిరోజు నెల్లూరులో బాగా దొరుకుతాయి.
కాబట్టి ప్రతిరోజు స్వామికి అలంకరించుకొని ఇదిగో చూడండి చక్కగా ఇది మాల కట్టారు, మాల వేశారు. ఆ సేవ కూడా భగవంతుడు ఇలా ఉండాలి అని అనుకోవడం కూడా మన యొక్క అదృష్టంగానే భావించుకోవాలండి. తర్వాత నాన్న మీకు చిన్నప్పటి నుంచి ఆ భక్తి ఉందా, మధ్యలో వచ్చిందా? చిన్నప్పటి నుంచి భక్తి ఉందాం. ఎలా చేసేవారు మీరు భగవంతుడి పూజలు? భగవంతుడు అంటే మామూలుగా దండం పెట్టుకునేది, ఆ భగవంతుడు అనేది పెట్టుకునేవాళ్ళం. మామూలుగా పుణ్యం చేసినప్పుడు మా ఊళ్ళో రథోత్సవం జరుగుతుంది ఉచ్చేటిపాడైన. ఆ రథోత్సవం అప్పుడు మా ఉభయం లాగా అందరూ మీ ఉభయం అంటారు. అది మేము చేసేంత ఉభయం కాదు. అది చాలా గొప్ప దేవాలయం అది. కానీ ఆ రోజు మా ఇంట్లో ఒక 50 మందికి మేము అందరికి భోజనాలు పెట్టుకొని అదొక ఆనందంగా జరుపుకునేది. ఆ తిన్నాడా అంటే 10 మంది చుట్టాలు వచ్చి ఊరంతా అట్లా అలకల్లోలంగా బాగుండేది అనమాట. మొదటి నుంచి దేవుడు అంటే ఇష్టంగానే ఉండేవాళ్ళం. ఓకే, అయితే చిన్నప్పటి నుంచి భక్తి అలా పెంచబడిందా? ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో ఇంకా పెంచబడిందా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఉందమ్మా. శివరాత్రికి శివుడికి వచ్చి బాగా చేసేవాళ్ళం. ఎక్కడికి పోయేది లేదన్నమాట. మేము మా బుచ్చిరెడ్డిపాలెం ఇసుకపాలెం ఉంది. ఇసుకపాలెంలో శివరాత్రి మా తమ్ముడు వాళ్ళ ఉభయం అది. ఆ ఉభయానికి ఎక్కడికి పోకుండా ఆ రోజుల్లో ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఉభయం చేసేవాళ్ళు కూడా చేసేదాన్ని కొంచెం కష్టంగా చేసేవాళ్ళం అనమాట ఆ రోజుల్లో. కానీ మేము ప్రతి వస్తువు పొయ్యి ఆడకు కొనుక్కొచ్చుకొని నేను పోయి ఒక అరటిపళ్ళు గెల కానీ ఏదైనా తెచ్చి ఎక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళని పట్టుకొని వచ్చి ఇవన్నీ చక్కబెట్టుకొని చేసేది. ఆ ప్రభలు కడతారు అక్కడ మాకు. ఆ ప్రభలకు వచ్చి నాకు అమ్మాయి అంటే మా పెదమ్మాయి అంటే నువ్వు ఈ టవల్ అని చెప్పి నాకు చెప్పింది. ఆ రోజుల్లో 10 రూపాయలు అయితే 8-10 టవల్ వచ్చేవి. ఆ టవల్ ప్రతి ఒక్కరికి నేను కట్టి వాళ్ళ పాదాలు కడిగి టవల్ వేస్తే అదొక ఆనందంగా మేము అంటే నేను వేస్తున్నాను అనే ఉద్దేశంతో నాకుండేది. అట్లా సంతోషంగా మేము ఎన్నో సంవత్సరాలు నా చేత చేయించింది. కొద్ది రోజులు కొన్ని ఇబ్బందులు వచ్చిన తర్వాత ఇటీవల మళ్ళీ కొంచెం ఆగిపోయాము మేము పోలేక. కానీ భగవంతుడు అంటే మాత్రం చాలా ఇష్టంగానే ఉండేవాడు. అయితే భగవంతుడు అప్పుడు మీరు సేవ చేశారు, ఇప్పుడేమో ప్రార్థనతో సేవ చేస్తున్నారు కదా. అప్పుడు ఆ సేవ అంతా చేయబట్టే స్వామి ఇప్పుడు ఈ సేవకు వచ్చారు. ఇప్పుడు చిన్న నాకు మెరకులు ఏంటంటే, మనం ఇక్కడ స్వామి గురించి చెప్తూ ఉంటే ఒక అత్యంత అద్భుతమైన సెంటు వాసన వస్తుందమ్మా. మీకు ఏమన్నా వచ్చిందా? సెంటు వాసన వచ్చిందమ్మా? వస్తాను. సెంటు వాసన వచ్చిందమ్మా నాకు ఇప్పుడు. ఉప్పు అనేసి మరి ఎవరైనా సెంటు పర్ఫ్యూమ్ వాడలేదు కదా? ఎవరు వాడలేదు ఇక్కడ. ఇప్పుడు మాకు ఇక్కడ ఈ లీల చెప్తూ ఉంటే అది ఒక ముస్లిం వాడే సెంటు నాకు ఇప్పుడు అలా సడన్గా వచ్చింది. ఆ విషయాన్ని మీతో పంచుకుంటాను. అదే నేను ఇక్కడంతా వెతుకుతున్నాను, ఎవరు కట్టారా ఏంటి ఉందా అని వెతుకుతున్నాను. అంటే మహాత్ముల చరిత్రలు, మహాత్ముల యొక్క లీలలు వింటూ ఉంటా చెప్తూ ఉన్నా కూడా మహాత్ములు అక్కడ సూక్ష్మ రూపంలో వింటారు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం మనకి ఏమీ లేదమ్మా. అట్లా ఉంటాయన్నమాట మన మాటలు. తర్వాత నాన్న మీరు సిద్ధమంగళ సూత్రాన్ని చదువుతూ ఉంటారు, గురుచరి చదువుతూ ఉంటారు, రోజు చాలా పువ్వులతో అలంకరించుకుంటారు. ఎందుకంటే నేను నెల్లూరు వచ్చి చూశాను. ఒక శివరాత్రి రోజు కూడా అత్యంత అద్భుతంగా శివుడికి అభిషేకం చేశారు, చాలా అద్భుతంగా చేశారు కదా. మీకు అలా రోజు చదువుతున్నారు కదా, దీని మూలన ఇంకా మన వాళ్ళందరికీ మీరే కాకుండా ఇంకా అందరి దగ్గర చదివించాలని, లేదంటే యూట్యూబ్ చూసే ప్రేక్షకులంతా సిద్ధమంగళ అనుభవాలు ఏమన్నారని చెప్తారా? భగవంతుడికి పెట్టేటప్పుడన్నా నేనే చేయాలని, నేను ఎత్తుకుపోయిన పువ్వు నేనే పెట్టుకోవాలని అనుకోను. నేను గుడికాడ పోయినప్పుడు ఎవరైనా మారేడు దళము అవన్నీ ఎత్తుకోకపోతే వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. నాకు లేకపోయినా నేను దండం పెట్టుకుంటాను, వాళ్ళ చేతనే పెట్టిస్తాను. నాకు లేదని మాత్రం నేను అనుకోను. వాళ్ళు కూడా ఏంటంటే నేను ఇచ్చేది ప్రేమగా వాళ్ళు తీసుకొని దేవుడికి పెట్టుకుంటారు. అట్లా సరే ఎవరు పెట్టినా నేను నా చేసుకుండా ఇచ్చాను కదా అని తృప్తి పడతాను. నేను అక్కడ భగవంతుడి సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషపడతా ఉంటారు నేను దానికి, వాళ్ళు కూడాను. కానీ నిజంగా మాట్లాడితేనండి ఇది కూడా మనం నేర్చుకోవాలండి.
దేనికంటే మనం వెళ్ళి మనం గుడిలో మన పూలు మనమే పెట్టుకోవాలి, లేదంటే మన కొబ్బరికాయ మనమే కొట్టాలి, మన హారతి మనమే ఇవ్వాలి, ఇలా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈయనక భగవంతుని సేవతో పాటు ఈ యొక్క మంచి త్యాగ బుద్ధి కూడా చూడండి. నేను దేవుడికి నేనే పెట్టక్కర్లేదు, ఎవరు పెట్టినా ఒక్కటే అనే భావన కూడా ఇక్కడ మనం ఏం చూసి నేర్చుకోవాలండి. చాలా అత్యంత అద్భుతం అండి. మీరు ఇలా చెప్పడం కూడా చాలా గొప్ప అదృష్టం అండి మాకు. అలాగే మా సొంతమ్మ గురించి 2 విషయాలు చెప్పండి. సంతం కూడా చాలా భక్తిగా ఉంటుంది నాయన. భక్తిగా చేస్తూ ఉండబట్టి సరే బిడ్డలు చేస్తున్నారు కదా, బిడ్డలు చేస్తుంటే కూడా తండ్రి చేసుకుంటే ఇంకా మనకు మంచిది కదా, బిడ్డలు బాగుపడతారు కదా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వయసులో అంటే వాళ్ళు చెప్పిన మాటే వింటాను. ఇంకో పెద్దగా వేరే ధ్యాస కూడా నాకు అనవసరమైన మాటలు మాట్లాడాలనేది కూడా పెద్ద ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఏదో నిజలేసమా ఏదో కాదంటే నా కూతుళ్ళు, నా మనవడు, నా మనవరాలు అంటే నాకు వాళ్ళు మాత్రం అనుకుంటా ఉంటాను. ఇప్పుడు చిన్న బిడ్డ పుట్టింది, ఆమె రోజు ఆమె చూసుకుంటా ఉంటాను నేను. ఆ ఫోటోలో ఆ పాప ఎట్లా కదులుతుందా, ఎట్లా వేస్తుందా, అంటుందా, అంటుందా అని చూడండి మనసుకి అనిపించదు. మనవరాలు ఉంటే కూడా ఆమె చదువుకుంటా ఉంటే ఆ పాప అక్కడ ఎక్కడ చదువుతుందో ఎక్కడ చూస్తుందో అని అనుకుంటా వాళ్ళ జాస్తిలోనే ఉంటాను. వేరే వాళ్ళనేం నాకేం అవసరం లేదు, కానీ రోజు వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటా ఉంటాను. అనవసరమైన మాటలు మాట్లాడి అనేది పెద్దగా ఇష్టపడటం లేదు. అంతే జీవనంతో వరకు ఎక్కడ పోయినా కొంచెం గమ్ముగానే ఉంటున్నాను. సరే, మంచిది. కానీ నేనేమని మీకు సలహా ఇచ్చేంత దాన్ని కాదు, కానీ అయినా సరే చిన్న సలహా మీకు నచ్చితే తీసుకోండి. ఇప్పుడు మీరు అన్నారు కదా మనవరాలు చదువుతుందా, మా చిన్న బిడ్డ చూడాలి, ఇవన్నీ అది కూడా మాయేనండి. దాంట్లో ఉండి పిల్లలు అంతవరకు తప్ప దీన్ని ఇంకా కూడా మీరు ఇంకా దీన్ని వద్దు, అది కూడా మీరు ఈయన వైపే మళ్ళిస్తే ఇంకా అద్భుతం అండి. మనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. మరి మీరు పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు పెళ్లి చేశారు, అంతవరకు మన బాధ్యత. ఇంకా మనవాళ్ళు అటాచ్మెంట్ అంటారా, మన ఇంటికి వచ్చారా, వాళ్ళని సరదాగా ఎంజాయ్ చేసామా చూస్తామే తప్ప అక్కడెక్కడో పాప చదువుకోలేదేమో, చదువుతుందా లేదా, ఇది కూడా మనకు అవసరం లేదు నేను అనుకుంటా. కాదమ్మా, ఇప్పుడు నా కన్న బిడ్డల కంటే వాళ్ళ బిడ్డల మీద అదే అసలు కంటే వడ్డీ మమకారం. అవును, వడ్డీ కరెక్టేనండి. వీళ్ళు అయిపోయింది కదా, వీళ్ళదంతా చూసేసాను కదా, వాళ్ళది వాళ్ళు చూడాలా వాళ్ళ అనేది ఆతృతే. అది కూడా వద్దండి. నేనున్నాను ఎగ్జాంపుల్ మీకు. నేను ఏదన్నా సరే ప్రాక్టికల్గా చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను. నాకు కూడా మా మనవాళ్ళు మనవరాలు అంటే చాలా ప్రేమ. అక్కడే నాకు ప్రేమ లేదా, నేను కరుడు కట్టినాను కాదు, చాలా అందరినీ ప్రేమిస్తా. కానీ దాంట్లో నాకు అనిపించింది దాని మీద అటాచ్మెంట్ పెట్టుకుంటే భగవంతుని దగ్గర చేరలేము. కాబట్టి మనకు ఆ మాయ అండి, చిన్నపిల్లలు కానీ మనవాళ్ళు అంటే విపరీతమైన మన ప్రేమ, దాని నుంచి తగ్గించుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఆ ప్రేమ పెరిగి పెద్దదైందంటే వాళ్ళ సెలవులు రాకపోయినా బాధపడాయి, వాళ్ళకి కనిపించకపోయినా మనం బాధపడాలి. దీంతో చాలా మనం కొంచెం బాధపడాల్సి వస్తుంది అన్నమాట. అందుకని మీరు అది కూడా తగ్గించేసుకొని ఆ ఖాళీ ప్లేస్లో కూడా ఇంకా సిద్ధమలతో చదువుకోండి, నా అభిప్రాయం అది. వాళ్ళు తెలుసుకొని మీరు సిద్ధమలతో అక్కడికి అప్లై చేయండి. అక్కడికి అప్లై చేస్తే ఆ సిద్ధమలు అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళకి ఇంకా జయం, అన్ని దిగ్విజయం, అన్నీ శుభమే అన్నమాట. సరే, మన వాళ్ళ కోసం ఒకసారి మీరిద్దరూ కలిపి సిద్ధమంగళోత్తరం పాడితే మేము చక్కగా మన వాళ్ళందరూ కూడా వింటారండి. శ్రీ మదనంత శ్రీ భూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జై విజీభవ విజీభవ శ్రీ వరకంఠ శ్రీ విజీభవ త్యాదరీరాధ సురేఖా శ్రీ రాకీధర శ్రీపాద జై విజీభవ దిగ్విజయభవ శ్రీ వరకంఠ శ్రీ విజీభవ మాతాస్మృతి వాత్సల్యామృత పరిపోషిత జై శ్రీపాద జై విజీభవ దిగ్విజయభవ శ్రీ వరకంఠ శ్రీ విజీభవ అత్త ఋషీశ్వర అద్భుత రందన బాపనారాయణ శ్రీచరణ జై విజీభవ దిగ్విజయభవ శ్రీ వరకంఠ శ్రీ విజీభవ సవిత్ర కాటకతైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జై విజీభవ దిగ్విజయభవ శ్రీ వరకంఠ శ్రీ విజీభవ దో చౌపాతి దేవ్ లక్ష్మీ గణ సంఖ్యాభూషిత శ్రీచరణ జై విజీభవ దిగ్విజయభవ శ్రీ వరకంఠ శ్రీ విజీభవ పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత
జై విజయ భవ దిగ్విజయ భవ శ్రీ వదకంఠ శ్రీ విజయ భవ సుమతీరందన నరహర నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జై విజయ భవ దిగ్విజయ భవ శ్రీ వదకంఠ శ్రీ విజయ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జై విజయ భవ దిగ్విజయ భవ శ్రీ వదకంఠ శ్రీ విజయ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మీరు 2 ఏళ్ళుగా చదువుతున్నారు కదండి, మీకు ఎప్పుడైనా దత్త దర్శనం కలిగిందా? సిద్ధమని చదువుతున్నారు కదా, కలగట్లేదమ్మా. ఒకసారి చెప్పండి మన వాళ్ళ కోసం. ఎలా కనిపించారు స్వామి? ఒక చిన్న లీల. దత్తాత్రేయ స్వామి నేను పూజ చేస్తూ ఉంటాను. మరి ఎవరు వస్తారా అని ఎవరన్నా వస్తారు కావాలని అనుకుంటూ ఉంటాను అనమాట. ఆ రోజు చక్కని ఎవరో ఒకరు లోపలికి పూజ చేసేటప్పుడు చదువుతా పూజ చేసేటప్పుడు వస్తారు. ఆవిడ వచ్చినప్పుడు నా చేతిలో ఏదో కొండో పొలమో ఏదో ఉంటే మీరే ఈరోజు వచ్చారు దత్తాత్రేయ స్వామి గారు అని చెప్పి వాళ్ళని రమ్మని, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని లోపలికి రమ్మని కూర్చోమని వాళ్ళ చేతికి ఏదో ఒకటి ఇంట్లో ఉండింది ఏదో ప్రసాదం పెట్టి అక్కడ పంపిస్తుంటాను. ఆ స్వామి లేనులే అనుకుంటా ఉంటాను నేను. ప్రత్యక్షంగా వచ్చారు అని మీకు భావన కలుగుతూ ఉంటుంది. అలాగే స్వప్న దర్శనం ఇచ్చారా స్వామి? స్వప్న దర్శనాలు కూడా వస్తాయమ్మా. అదేమన్నా చెప్పగలుగుతారు? గుర్తుంది ఏమన్నా? దర్శనాలంటే సునకాలు కానీ అలాగే స్వామి చాలా మాయలతో వస్తారండి దత్తుడు, ఆయన పట్టుకోవడం చాలా కష్టం. అట్లా మీకు అలా ఎవరైనా అలా వచ్చారా? ఒక పిచ్చి వాళ్ళలాగా వస్తాడు, చాలా ఒక అందమైన బాలుల్లాగా వస్తాడు, ఒక చిన్న బాలుల్లాగా వస్తారు, ఇలా రకరకాల అనమాట. సిద్ధులు వస్తారు, మహాత్ములు వస్తారు, అవధూతులు వస్తారు. వస్తా ఉన్నాను గుడికాడ నుంచి గుడి దగ్గర నుంచి వస్తా ఉన్నాను. కరెక్ట్గా 4 సెంటర్ కాడ కూర్చోగలికి పెద్ద ఆజానుభవుడైన బ్రాహ్మణుడు కనపడ్డాడు. ఆయన కళ్ళాడుతూ ఉంటాడు. ఆయన కళ్ళాడుతూ ఉన్న తర్వాత ఆయన చూడంగానే నాకు ఆయనకి ఏదైనా ఇవ్వాలా అని అనిపించింది. కరెక్ట్గా వచ్చి నిలబడ్డాడు. ఆ నిలబడ్డ జేబులో 20 రూపాయలు ఉండింది. ఆ 20 రూపాయలు ఇచ్చి ఆయనకి ఇచ్చి దండం పెట్టాను. దండం పెట్టిన నాయన, నా బ్రాహ్మణుడు వాక్కు నీకు అన్ని లక్షణంగా జరుగుతాయి, నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఆశీర్వదించినాడు. ఆయన చూసినప్పుడు నాకు కనీసం భగవంతుడే ఈ రూపంలో నాకు దర్శనం ఇచ్చినాడు, ఆయన భగవంతుడి రూపంలోనే కనపడ్డాడు అని అనుకున్నాను. అప్పుడు చాలా ఆనందంగా నాకు అనిపించింది. అందులో బ్రాహ్మణులు కనపడటం అంటే నాకు చాలా అట్లాంటి చాలా నిదర్శనాలు ఉన్నాయేమో, కొన్ని చెప్పలేకుండా ఉన్నాను మనసు గుర్తు వచ్చేటట్టు. ఆ రోజు మాత్రం అది జరిగింది. పర్లేదండి, నిజంగానే సాక్షాత్తు దత్తానుగ్రహం పొందారు, సిద్ధమలోకం పట్టుకున్నారు. అది కూడా రాలేకపోతుంటే ఎవరో తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఆయనకి గుర్తులేవండి, చాలా లీలలు పొందారు, చాలా అనుగ్రహం పొందారండి. నాకు కొన్ని ఏంటంటే నేను పెద్ద ఆయన రాలేకపోతున్నాడు, నేను ఎక్కడికి పోతా ఉంటుంది తాత నేను ఎక్కించుకొని పోతాను బండిలో అన్నాడు. బండిలో ఎక్కిస్తే కూడా పిల్లలు ఏంటంటే బండి ఎక్కద్దు అంటారు, నన్ను బండి ఎక్కితే పడిపోతావు వద్దు అని. కానీ ఆ రోజు నన్ను బండి ఎక్కించుకొని తీసుకుపోతా ఉన్నాడు. ఆవిడ బండిలో ఇంటికాడ దింపాడు. నాయన నీ పేరు ఏం పేరు అన్నాను. నా పేరు సాయి తాత అన్నాడు. నా పేరు సాయి తాత అన్న తర్వాత అప్పుడు సాయిబాబా వచ్చి దించిపోయాడా, నువ్వే సాయి వారు ఉన్నావు కదా నాయన అన్నాను. అప్పట దించేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి కొన్ని నిదర్శనాలు ఏంటంటే అట్టనే నేను సాయి అని చెప్పినప్పుడు మనకు అది సాయిబాబా వచ్చినాడు కావాలా మన దగ్గరికి అన్నట్టు అనిపించేది అనమాట. కానీ అవన్నీ కొన్ని కొందరికి ఇష్టపడుతుంది, కొందరికి ఇష్టపడదు. పని లేదు. నా మనసుకి నాకు అనిపిస్తుంది. అట్లాంటి కొన్ని చాలా నిదర్శనాలు నాకు తటస్థపడతానే ఉంటాయి. ఇప్పుడు పెద్ద చిన్న అని కూడా కాకుండా ఇప్పుడు ఎందుకునో పెద్దవాళ్ళు కూడా నాకు నమస్కారాలు పెడుతున్నారు. ఇప్పుడు వద్దు అని అన్నారు, కాదు అని చెప్పి ఏదో వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు ఆనందంతో ఎందుకు చేస్తారంటే ఇక్కడ స్వామి చెప్తారు, స్వామికి మనం ఒక నమస్కారం పెడితే మీకు 100 నమస్కారాలు పెట్టేలాగా చేస్తా నేను అన్నాడు. అలాగే స్వామి మెళ్ళలో ఒక మాల మనం వేస్తే మనం 100 మాలు మీ మెళ్ళలో పడేలాగా చేస్తాను అంటారు. ఎప్పుడు నువ్వు అంత ఆతితో నువ్వు అంత భక్తితో ఆ యొక్క స్వామిని కొలిసినప్పుడు తప్పకుండా మనకు అలాంటి మర్యాదలు జరుగుతాయి. అవును కదా?
అదే విధంగా మీకు జరిగింది అంతే. పెద్దవాళ్ళు కూడా నమస్కారం పెడుతున్నారు అంటే కూడా మీలో ఒక దివ్య జ్యోతి, దివ్య జ్ఞానం వాళ్ళకి ఏదో కనిపిస్తుంది. మనకు అందరికీ తెలియదు, ఒక జ్ఞానే గుర్తుపట్టగలడు అని అన్నట్లాగా వాళ్ళకు మీరు ఆ యొక్క జ్ఞానాన్ని స్వామివారే చూపించుంటారు. కాబట్టి చాలా మంచి అదృష్టం అమ్మ. ఇప్పుడు మేము చాలా కొంచెం బాధల్లోనే ఉన్నాము. మా బాధలు మేము పడతా ఉంటే నాకు ఇప్పుడు ఏంటంటే నా బాధలు మాకు మీరు స్వామికి చెప్పిరండి అని చెప్పి, ఒక ఆయన వచ్చి నాకు ఇల్లు కావాలని చెప్పి చెప్పిరండి, నాకు సంతానం కావాలని చెప్పిరండి, నా కోరిక నెరవాలని చెప్పి రాత్రి సంకటాచరణ తెలిసి వినాయకుడు గుడికాడకు వచ్చిన తర్వాత అక్కడ తామర పూలు ఎత్తుకొని పోయి అందరూ 50 మంది ఉంటే అందరు తలా ఒక పువ్వు ఇచ్చాను. అందరూ మీరు నాకు టైం అయిపోయింది టైంకి అని చెప్పేసి నేను పూజ అయిన దాకా కూడా ఉండకుండా వాళ్ళందరికీ ఇచ్చేసి వచ్చాను. అక్కడ కూడా ఒక ఆమె వచ్చి అన్న నాకు నా కోరిక కూడా చెప్పేసి స్వామికి చెప్పేసి అన్న అని చెప్పి చెప్పింది. అదే అవి చెప్తా ఉంటే కొంచెం మనకు కూడా ఏదో ఆనందంగా వాళ్ళు కూడా మనకే వచ్చి చెప్పుకుంటూ సంతానం కావాలి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా కోరికలు నాకు కావాలని నేను చెప్పుకోవడానికి వచ్చాను. వాళ్ళ కోరికలు కూడా తీర్చు స్వామి అని చెప్పి దానికి సిద్ధంగా ఉన్నారు. చూసారండి, వాళ్ళెవరో కోరికలు చెప్తే ఈయనకే చాలా ఉన్నాయన్నమాట బాధలు. అవన్నీ చెప్పుకుందాము, స్వామికి నివేదించుకుందాము అని అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పమంటే ఎక్కడ కూడా కానీ అసూయ లేకుండా నేనేందరే వాళ్ళ కోసం చెప్పాలి అని అనుకోకుండా నిజంగా వాళ్ళ కోసం కూడా ఈయన త్యాగబుద్ధితో అడుగుతున్నారండి. తప్పకుండా మీ కోరిక, మీకు ఎవరో చెప్పారో వాళ్ళ కోరిక తప్పకుండా భగవంతుడు తీరుస్తాడండి. ఇంకా మన సమతమ్మని ఒక మాట్లాడుతాను. సమతమ్మ నాన్నకి నేర్పించావు కదా సిద్ధమంగళోత్తరాన్ని, అయితే నీకెందుకు చెప్పాలనిపించింది అమ్మా ఆయనకి? ఇప్పుడు అన్ని బాధ్యతలు అయిపోయినాయి, జరగాల్సినవి జరిగిపోయినాయి, కష్ట నష్టాలు. ఇంకా ఈ టైంలో చివరి దశలో అయినా మనం భగవంతుని పట్టుకోవాలి. టీవీలు సీరియల్స్ అవసరం లేదు, కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారమ్మా వీళ్ళు. అది నాకు ఇష్టం ఉంది. మామూలుగా నేను చిన్న వయసు నుంచి కూడా భక్తి ఛానల్ 9 నుంచి ½ అవర్ న్యూస్ చూసేదాన్ని. అలాగా మీకు సీరియల్స్ వద్దు, ఈ ఏజ్ 73 వచ్చింది, ఇంక నుంచి అయినా మీరు భగవంతుల్లోకి రండి, సచరిత్ర గురు చరిత్ర పారాయణం చేయండి ఇలా అని అలా చిన్నగా మార్పు తెచ్చానమ్మా. చాలా గ్రేట్ రా. ఎందుకంటే సీరియల్లోనే ఉండిపోవద్దండి, మునిగిపోవద్దండి, భక్తిలో అసలైన ఆనందం ఉంది అని చెప్పేసి ఒకరి కోసం కాదు మనం బతికేది. అనుకుంటారు వీళ్ళేంటి వారం వారం పూజ అంటారు, వారం వారం గుడి అంటారు. ఒకరి కోసం కాదు, మన మనసుకు నచ్చింది మనం చేసుకుంటా ఉంటాం. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే చాలా మంది గుళ్ళకి వెళ్ళినా, చాలా మంది పారాయణ చేసుకున్నా, చాలా మంది ఇళ్ళలో పూజ చేసుకున్నా, డబ్బులు ఎక్కడ వచ్చేస్తున్నారు, వీళ్ళ ప్రసాదాలు పెట్టేస్తున్నారు, లేదా 10 మందికి భోజనాలు పెడతారు ఎలా అని ఇలాంటి విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏం పట్టించుకోకుండా స్వామి కోసం మనం ఎంత పెడితే అంత చూస్తారండి స్వామి. మనకు ఉంది చేసుకుంటాం, మనకు ఉన్నంతలో చేసుకుంటాం, భగవంతుని ప్రార్థించుకుంటాం. అందుకే బాబా వారు అంటారనమాట, నా కోసం ₹1 ఖర్చు పెట్టి చూడు, కుబేరుని నిధి తెరవకుంటే అప్పుడు అడుగు అన్నారు. కాబట్టే ఈయన దగ్గర ₹1 కూడా ఉన్నదంట ఒకరోజు. కానీ బాధపడుతుంటే సాయంకాలం ఆయన జేబులో ఆయన కావాల్సిన ఎంతో కొంత స్వామి తెచ్చిస్తారట. ఇవన్నీ ఎందుకంటే భక్తి విశ్వాసాలతో శ్రద్ధతో నువ్వు భగవంతుని ఎప్పుడు సేవిస్తావో అప్పుడు భగవంతుడు మనకి ఏం కావాలనో అన్నీ ఆయనే చూసుకున్నాను. అందుకే బాబా వారు ఏమన్నారు, మీ భారాలంతా నా మీద వేయండి అన్నారు. కాబట్టి వేసేసి మనం నిశ్చితంగా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. చాలా అత్యంత అద్భుతమైన విషయాలు చెప్పారమ్మా. నిజంగా చాలా చాలా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై గురుదేవ దత్తండి.